అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. Saffron. Hours of dedication weave the tapestry of knowledge I bring to you, meticulously gathered and lovingly shared. Each video is a labor of passion, research, and creativity, crafted to inform, inspire, and ignite curiosity. Your support, be it a subscription, a like, or sharing, means more than words can say. It's the fuel that keeps this journey alive and growing, connecting us in a shared pursuit of understanding and discovery. Together, let's build something extraordinary. 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి తహవ్వూర్ రాణాను అమెరికా నుంచి భారత్కు రప్పించారు. ఏప్రిల్ 10వ తేదీన రాణాను అధిక నిఘాలో రవాణా చేయడంతో భద్రతను నిర్ధారించడానికి ఆపరేషన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయబడింది. ఢిల్లీలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో రాణాను హాజరుపరచగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కి 18 రోజుల కస్టడీని మంజూరు చేసింది. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోర్టు ఆదేశించింది మరియు ప్రతి ప్రత్యామ్నాయ రోజు ఏప్రిల్ 11వ తేదీన రాణా తన లాయర్ను కలవడానికి అనుమతించింది. 26/11 దాడుల గురించి మరియు పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ మరియు లష్కరే తోయిబాతో అతనికి ఉన్న సంబంధాల గురించి వివరాలను తెలుసుకోవడానికి ఎన్ఐఏ రాణాను విచారించడం ప్రారంభించింది. ఏప్రిల్ 12వ తేదీన కేసు సంక్లిష్టత కారణంగా రాణా విచారణకు సంవత్సరాలు పట్టవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న తహవ్వూర్ రాణా పెన్ను మరియు కాగితంతో పాటు ఖురాన్ కాపీని అభ్యర్థించాడు. సుర తౌబా 5. ఇక నిషిద్ధమాసాలు గడిచిపోయిన తరువాత బహుదైవారాధకులను ఎక్కడ దొరికితే అక్కడ వధించండి మరియు వారిని పట్టుకోండి మరియు చుట్టుముట్టండి మరియు ప్రతిమాటు వద్ద వారికే పొంచి ఉండండి. కాని వారు పశ్చాత్తాపపడి నమాజ్ స్థాపించి జకాత్ ఇస్తే వారిని వారి మార్గాన వదిలిపెట్టండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. సుర ముహమ్మద్ 4. కావున మీరు సత్యతిరస్కారులను యుద్ధంలో ఎదుర్కొన్నప్పుడు వారిపై ప్రాబల్యం పొందే వరకు వారి మెడలపై కొట్టండి. ఆ తరువాత వారిని గట్టిగా బంధించండి. యుద్ధం ముగిసిన తరువాత వారిని పరిహార ధనం తీసుకొని వదిలిపెట్టండి. ఇది మీరు చేయవలసిన పని. అల్లాహ్ తలుచుకుంటే ఆయన వారికి ప్రతీకారం చేసేవాడు, కాని మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించటానికి ఆయన ఇలా చేశాడు. మరియు ఎవరైతే అల్లాహ్ మార్గంలో చంపబడ్డారో అలాంటివారి కర్మలను ఆయన వ్యర్థం చేయడు. భారత భూ కస్టమ్స్ స్టేషన్ల ద్వారా 3వ దేశాలకు వస్తువులను ఎగుమతి చేయడానికి బంగ్లాదేశ్ను అనుమతించే ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను అనుసరించి ఈ నిర్ణయం భారత రాజకీయ నేతల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ చర్య బంగ్లాదేశ్ యొక్క ఎగుమతి లాజిస్టిక్స్కు అంతరాయం కలిగిస్తుందని మరియు ప్రాంతీయ వాణిజ్య డైనమిక్స్పై దాని ప్రభావం గురించి ఆందోళనలను రేకెత్తించింది, ముఖ్యంగా నేపాల్ మరియు భూటాన్ వంటి భూపరివేష్టిత దేశాలకు. భారతీయ ఎగుమతిదారులు అయితే లాజిస్టికల్ సవాళ్లను పరిష్కరించడానికి మరియు సరుకు రవాణా ఖర్చులను తగ్గించడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం గతంలో విల్లీ వక్ఫ్ బోర్డుకు అప్పగించిన 123 ఆస్తులను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ చర్య ఈ ఆస్తుల కేటాయింపు గురించి లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరిస్తూ కమిటీల ద్వారా సమగ్ర సమీక్ష ప్రక్రియను అనుసరిస్తుంది. న్యాయమైన పాలన మరియు జవాబుదారీతనం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఈ నిర్ణయం నొక్కి చెబుతుంది. ఢిల్లీ ప్రభుత్వం గతంలో ఉన్న పింక్ టికెట్ విధానం స్థానంలో మహిళలకు ఉచిత బస్ రైడ్లను పొందేందుకు జీవితకాల స్మార్ట్ కార్డులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ చొరవ అవినీతిని నిర్మూలించడం మరియు ప్రజా రవాణాలో సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. స్మార్ట్ కార్డులు ఢిల్లీలో నివసించే మహిళలకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్ రాబోయే వారాల్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన కొత్త పంబన్ వంతెన భారతదేశ ఇంజనీరింగ్ నైపుణ్యానికి మరియు మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో మోదీ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ అత్యాధునిక నిలువు లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చడానికి
పర్యాటకాన్ని పెంచడానికి మరియు తమిళనాడులో వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి సిద్ధంగా ఉంది. ఇది మోడీ నాయకత్వం యొక్క రూపాంతర ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. బీజేపీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025 వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను గణనీయంగా పెంపొందించడానికి మరియు వాటి వారసత్వాన్ని పరిరక్షించడానికి ఏర్పాటు చేయబడింది. వక్ఫ్ బోర్డుల పరిపాలనను ఆధునీకరించడానికి మరియు విలువైన సాంస్కృతిక మరియు మతపరమైన ఆస్తులను పరిరక్షించడానికి ప్రభుత్వంచే ఒక క్రియాశీలక చర్యగా ఈ శాసన చర్యను ప్రదర్శించారు. భారతదేశం తన పునరుత్పాదక ఇంధన ప్రయాణంలో గణనీయమైన విజయాన్ని సాధించి పవన మరియు సౌర శక్తిని ఉత్పత్తి చేసే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా జర్మనీని అధిగమించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం 2024లో 24 GW సౌర సామర్థ్యాన్ని జోడించింది. ఇది మునుపటి సంవత్సరం అదనంగా రెట్టింపు అయింది. ఈ పురోగతి భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక వాతావరణ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. 2030 నాటికి నాన్ఫాసిల్ మూలాల నుండి 50% స్థాపిత సామర్థ్యాన్ని సాధించడంతో పాటు ఈ మైలురాయి స్థిరమైన అభివృద్ధి మరియు ఇంధన భద్రత పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ సమానత్వం మరియు న్యాయాన్ని సాధించడంలో దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఏకరూప పౌర కోడ్ యూసీసీ ని అమలులోకి తీసుకురావాలని కర్ణాటక హైకోర్టు పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలను కోరింది. జస్టిస్ హంచాటే సంజీవ్ కుమార్ వ్యక్తిగత చట్టాలలో ముఖ్యంగా హిందూ మరియు మహమ్మదీయ చట్టాల మధ్య అసమానతలను ఎత్తిచూపారు మరియు యూసీసీ మహిళలకు సమాన హక్కులను నిర్ధారిస్తుంది మరియు దేశంలో ఐక్యత మరియు సమగ్రతను పెంపొందిస్తుందని నొక్కి చెప్పారు. చట్టబద్ధమైన చర్య కోసం దాని పిలుపుకు మద్దతుగా రాజ్యాంగ అసెంబ్లీలో మైలురాయిని సుప్రీంకోర్టు తీర్పులు మరియు చర్చలను కోర్టు ప్రస్తావించింది. ఒక మైలురాయి నిర్ణయంలో భారత ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ ఇప్పుడు తమ ఆస్తులను బహిరంగంగా ప్రకటిస్తారు. 1997లో జ్యుడిషియల్ లైఫ్ విలువల పునఃస్థాపనలో పాతుకుపోయిన ఈ చర్య న్యాయపరమైన జవాబుదారీతనం మరియు పారదర్శకతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిపై ఆర్థిక అవకతవకల ఆరోపణలతో పాటు ఇటీవలి వివాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇంత కొల్లేజియం సిస్టం తీసేస్తే దరిద్రం పోతుంది కదా. చారిత్రాత్మక తీర్పులో గవర్నర్లు సూచించే బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు 3 నెలల గడువు విధించింది. రాజ్యాంగ ప్రతిష్టంభనలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన ఈ తీర్పు ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి విధులపై న్యాయపరమైన సమీక్షను నొక్కి చెప్పింది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. 10 బిల్లులకు సమ్మతిని నిలుపుదల చేసినందుకు రవి రాష్ట్ర శాసనసభలో పునఃపరిశీలన తర్వాత వాటిని ఆమోదించినట్లుగా ప్రకటించారు. ఈ నిర్ణయం సకాలంలో శాసన ప్రక్రియలను నిర్ధారించడంలో మరియు సమాఖ్య సంబంధాలను రక్షించడంలో ముఖ్యమైన దశగా పరిగణించబడుతుంది. భారత సుప్రీంకోర్టులో దాదాపు 81,712 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ముందు వీటి సంగతి చూడండి, ఆ తర్వాత సలహాలు ఇవ్వండి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మరిన్ని రైళ్లలో స్థానిక వంటకాలను ప్రవేశపెట్టే ప్రణాళికలను ప్రకటించారు. ప్రయాణికులకు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచారు. ఈ చొరవ దక్షిణ రైల్వేలతో ప్రారంభించి రైళ్లు ప్రయాణించే ప్రాంతాల ఆధారంగా ప్రాంతీయ రుచికరమైన వంటకాలను అందించడం, ప్రయాణికులకు ఆహ్లాదకరమైన పాక ప్రయాణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. గృహ మరియు వాణిజ్య వినియోగదారులకు అంచెల పెరుగుదలతో బెంగళూరు నీటి సుంకాలు లీటరుకు 1.90కి పెరగనున్నాయి. ఈ పెంపుదల పెరుగుతున్న కార్యాచరణ ఖర్చులు మరియు గణనీయమైన ఆదాయ లోటును పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. వార్షిక 3% పెరుగుదల కూడా ఏప్రిల్ 1 నుండి అమలు చేయబడుతుంది. మే 2025 నుండి బిల్లులపై ప్రభావం చూపుతుంది. ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ పశ్చిమ బెంగాల్లో 25,000 ఉపాధ్యాయ నియామకాల రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది. రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహణపై విమర్శలను ఎదుర్కొన్న మమతా బెనర్జీ పరిపాలనకు ఈ తీర్పు పెద్ద ఎదురుదెబ్బ. పాలనలో పారదర్శకత మరియు జవాబుదారీతనం యొక్క ఆవశ్యకతను ఎత్తిచూపుతూ 3 నెలల్లోపు తాజా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. మమతా బేగం ప్రభుత్వంలో రేపులు, ఇస్లామిక్ మాత ఛాందసవాదం, హిందువుల మీద ఊతకోచలు, బంగ్లాదేశీ అక్రమ వలసలు, చివరికి ఉద్యోగాలు ఇవ్వడంలో ఫ్రాడ్, ఇంకా ఎన్ని షేడ్స్ ఉన్నాయమ్మా నీ పాత్రలో.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే సిపిఐ ఎం జాతీయ కాంగ్రెస్తో పాటు చెన్నైలో కార్ల్ మార్క్స్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్టాలిన్ ప్రకటించారు. ఈ చర్యను మార్క్సిస్ట్ మద్దతుదారులు జరుపుకుంటున్నప్పటికీ సింబాలిక్ హావభావాలకు బదులుగా మౌలిక సదుపాయాలు మరియు ప్రజా సంక్షేమం వంటి సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని విమర్శకులు వాదించారు. ఈ మార్క్సిస్ట్ ఐడియాస్ వల్ల కనీసం 15 కోట్ల మంది చచ్చిపోయారు. మీ భావ దరిద్రానికి ఇది పరాకాష్ఠరా? ఇడుక్కి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి బెన్ని పెరువంతనం పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యంగా వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి క్రైస్తవ ఆందోళనలను నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్ ముస్లిం సమాజానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ వంటి క్రైస్తవ సంస్థల విజ్ఞప్తులను పార్టీ నాయకత్వం పట్టించుకోలేదని బెన్ని విమర్శించారు. తాను ఇంకా ఇతర రాజకీయ పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు అనుకూలంగా మమతా బెనర్జీ ప్రభుత్వం వక్రీకరించిందని, ఇది బుజ్జగింపు వ్యూహమని అమిత్ మాల్వియా ఆరోపించారు. ఓబీసీ జాబితాలో ముస్లిం కులాల అసమాన ప్రాతినిధ్యాన్ని ఆయన ఎత్తిచూపారు మరియు అక్రమ వలసదారులు కూడా ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. మాల్వియా హిందూలపై ప్రభావాన్ని విమర్శించారు మరియు బెంగాల్ యొక్క జనాభా మరియు పరిపాలనా సమతుల్యతను మార్చే ప్రయత్నాలుగా అతను అభివర్ణించిన దానికి వ్యతిరేకంగా హెచ్చరించారు. ఈ అంశం ప్రస్తుతం న్యాయ సమీక్షలో ఉంది. మత ఆధారిత రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. మధ్యప్రదేశ్లోని మోవ్లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ భారత రాజ్యాంగం 1000 సంవత్సరాల ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. విమర్శకులు ఈ ప్రకటన రాజ్యాంగం యొక్క ఆధునిక ఫ్రేమ్వర్క్ను విస్మరిస్తున్నారని వాదించారు. ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఇతర సమకాలీన ఆలోచనాపరులు. ఈ వ్యాఖ్యలు చారిత్రక ఖచ్చితత్వం మరియు భారత రాజ్యాంగ చరిత్రపై కాంగ్రెస్ నాయకుని అవగాహన గురించి చర్చలకు దారితీశాయి. ఆర్థోపెడిక్ స్కిల్స్ ఉన్న డాక్టర్ కాలేవు అంటావు, అగ్రకులాలు అంటావు, నువ్వు అగ్రకులం వాడివే కదా, మరి ఓబీసీ అయిన మోడీని ఓడించలేకపోయావేంటి? గత 15 ఏండ్ల నుంచి వీలాంచ్ అవుతూనే ఉన్నావు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ సీఎంఆర్ఎల్ నుండి తన పనికిరాని ఇట్ సంస్థ ఎక్సాలాజిక్కి చెల్లించిన 1.7 కోట్లతో కూడిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటోంది. వీణా చర్యలు రాజకీయ సంబంధాలను దుర్వినియోగం చేస్తున్నాయని, పాలనపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని విమర్శకులు వాదించారు. నకిలీ బిల్లులు మరియు అన్రెండర్ చేసిన సేవల ఆరోపణలతో కూడిన ఈ కేసు ఆగ్రహాన్ని రేకెత్తించింది. ప్రతిపక్ష నాయకులు జవాబుదారీతనం డిమాండ్ చేయడం మరియు సీఎం రక్షణను, అతని కుటుంబాన్ని చట్టపరమైన పరిశీలన నుండి రక్షించే తీరని ప్రయత్నం అని ముద్రవేశారు. ఏప్రిల్ 11, 2025 ముర్షిదాబాద్ మరియు మాల్దా మరియు దక్షిణ 24 పరగణాల వంటి ఇతర జిల్లాలలో నిరసనలు చెలరేగాయి. నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు, రైలు సేవలకు అంతరాయం కలిగించారు. ముర్షిదాబాద్లో పరిస్థితిని నియంత్రించేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 12, 2025 3 మరణాలు మరియు 150 మందికి పైగా అరెస్టులను నివేదికలు నిర్ధారించాయి. ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి నిషేధాజ్ఞలు విధించారు. ఏప్రిల్ 13, 2025 ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వక్ఫ్ చట్టంపై తన వ్యతిరేకతను పునరుద్ఘాటించారు. ఇది రాష్ట్రంలో అమలు చేయబడదని పేర్కొంది. శాంతి భద్రతలు నెలకొల్పాలని విజ్ఞప్తి చేస్తూ అశాంతికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆమె ఆరోపించారు. నిరసనలు కాల్పులు, రాళ్లు రువ్వడం మరియు భద్రతా దళాలతో ఘర్షణలతో గుర్తించబడ్డాయి. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అధికారులు శాంతించాలని మరియు శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు విషాదకరంగా 3 వ్యక్తుల మరణానికి కారణమయ్యాయి. అదనంగా హింసాత్మక ఘర్షణల సమయంలో కనీసం 18 మంది పోలీసు సిబ్బందితో సహా పలువురు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అధికారులు పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరులో నిటారుగా నీటి ఛార్జీల పెంపును అమలు చేయాలనే దాని నిర్ణయానికి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఇది దశాబ్దంలో మొదటి పెరుగుదల. ఆర్థిక లోటును పరిష్కరించడానికి ఒక చర్యగా సమర్థించబడిన చర్య. వనరుల ప్రణాళికలో స్థూల నిర్వహణ మరియు దూరదృష్టిలోపాన్ని ప్రతిబింబిస్తుందని విమర్శకులు వాదించారు.
ఈ పెంపు మధ్యతరగతి మరియు దిగువదాయ కుటుంబాలను అసమానంగా ప్రభావితం చేస్తుంది. పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య పౌరుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం ప్రజల నమ్మకానికి ద్రోహం మరియు తప్పుడు ప్రాధాన్యతలకు స్పష్టమైన ఉదాహరణగా పేర్కొనబడింది. పశ్చిమ బెంగాల్ అంతటా 10,000 మంది నిరసనకారులను సమీకరించాలని బెదిరింపులకు టీఎంసీ మంత్రి అయిన సిద్దిఖుల్లా చౌదరి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. పౌరుల శ్రేయస్సు కంటే రాజకీయ రంగస్థలాలకు ప్రాధాన్యతనిస్తూ ట్రాఫిక్ ముట్టడికి ఆయన పిలుపు నిర్లక్ష్య మరియు బాధ్యతారహితమైన చర్యగా ఖండించబడింది. ఇటువంటి చర్యలు దైనందిన జీవితానికి అంతరాయం కలిగించడమే కాకుండా శాంతిభద్రతల పరిరక్షణలో టీఎంసీ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తాయని విమర్శకులు వాదిస్తున్నారు. పార్టీ పాలనపై ప్రజల నమ్మకాన్ని మరింత సన్నగిల్లుతున్నారు. బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా అనేక వీడియోలను పంచుకున్నారు మరియు ముస్లిం గుంపు హిందూ వ్యాపారాలు, వాహనాలు మరియు ప్రధాన స్రవంతి మీడియా ఈ వార్తలను కవర్ చేయలేదు. కర్ణాటక కేబినెట్ సామాజికృతిక మరియు విద్యా సర్వే ఫలితాలను ఆమోదించింది. దీనిని సాధారణంగా కులగణన అని పిలుస్తారు. రాష్ట్ర జనాభాలో 94.17% మందిని కలిగి ఉన్న ఈ సర్వేను 2015లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించారు. ఏప్రిల్ 17న జరిగే ప్రత్యేక సమావేశంలో ఈ పరిశోధనలు మూటగట్టుకుని వివరంగా చర్చించబడతాయి. నివేదిక సామాజిక న్యాయాన్ని పరిష్కరించడానికి ఉద్దేశించినప్పటికీ డేటా ఖచ్చితత్వం మరియు లింగాయత్లు మరియు ఒక్కలిగాస్ వంటి ఆధిపత్య వర్గాల నుండి ప్రాతినిధ్యం గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. కుల ఆధారిత అసమానతలను పరిష్కరించడంలో ఈ చర్య ఒక ముఖ్యమైన చర్యగా పరిగణించబడుతుంది. కంగారు ఏమి పడొద్దు, ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అన్ని రిజర్వేషన్స్ క్రిస్టియన్లకు, ముస్లింలకు మాత్రమే ఇస్తుంది. సిరాజుద్దీన్ అనే కేరళకు చెందిన యూట్యూబర్, అతని భార్య అస్మా ఇంటి ప్రసవ సమయంలో మరణించిన తరువాత నేరపూరిత నరహత్యకు పాల్పడ్డాడు. అస్మా ప్రాణాంతకమైన ప్రసవానంతర రక్తస్రావంతో బాధపడ్డాడు. ఇది సకాలంలో వైద్య జోక్యంతో నిరోధించబడవచ్చు. సిరాజుద్దీన్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధునిక వైద్య వ్యతిరేక వీక్షణలను ప్రచారం చేశాడు మరియు అతని భార్య పరిస్థితి మరింత దిగజారడంతో వైద్య సహాయం పొందడంలో విఫలమయ్యాడు. ఈ ఘటనను ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఖండించారు. ఇది ఉద్దేశపూర్వక నిర్లక్ష్య చర్య అని అభివర్ణించారు. ఈ కేసు తప్పుడు సమాచారం వల్ల కలిగే ప్రమాదాలపై ఆందోళన రేకెత్తించింది మరియు అలాంటి విషాదాలను నివారించడానికి కఠినమైన నిబంధనలు అవసరం. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో కీలక సూత్రధారి తహవూర్ రాణా ఏప్రిల్ 9, 2025న అమెరికా నుంచి భారత్కు రప్పించబడ్డాడు. అతను ఇప్పుడు 18 రోజులపాటు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. 166 మంది మృతి మరియు 238 మందికి పైగా గాయపడిన ఈ దాడుల వెనుక పూర్తి కుట్రను వెలికితీసేందుకు ఎన్ఐఏ అతనిని విచారించాలని యోచిస్తోంది. రాణా అప్పగింత భారతదేశానికి ఒక ముఖ్యమైన దౌత్య మరియు చట్టపరమైన మైలురాయిని సూచిస్తుంది. భారతదేశ సహకారంతో ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అమెరికా విదేశాంగ శాఖ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. డేవిడ్ కోల్మన్ హెడ్లీ మరియు ఇతర కార్యకర్తలతో కలిసి దాడులకు ప్లాన్ చేసినట్లు రానాపై ఆరోపణలు ఉన్నాయి. అతని అప్పగింత సంవత్సరాల చట్టపరమైన పోరాటాల తర్వాత అతని చివరి అప్పీల్ యుఎస్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఓ ముస్లింలు తహోవి రానా ఒక ఘాజీ కదా, మీకు కాఫిర్లను చంపిన వీరుడు కదా. మరి ఒక కాఫిర్ దేశంలో, ఒక కాఫిర్ ప్రభుత్వంలో, ఒక కాఫిర్ న్యాయ వ్యవస్థలో మీ ఘాజీకి శిక్షలు వేయనిస్తారా ముస్లింలు? కాబట్టి వక్ఫ్ లాగానే దీనికి కూడా రోడ్ల మీదకి వచ్చి మొగాళ్లలాగా గొడవలు చేయాలి సుప్రీంకోర్టు ముందు. మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినందుకు 19 ఏళ్ల ఆసిఫ్ మన్సూరి అనే యువకుడిని థానేలో అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ముంబ్రాలోని ఫాకూర్పాడ ప్రాంతంలోని ఓ భవనంలోని బాత్రూం కిటికీ డక్ట్లో పాక్షికంగా దుస్తులు ధరించి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నిందితులు బాలికను బొమ్మలతో ప్రలోభపెట్టి ఆ తర్వాత ఈ నేరానికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది.
బొమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సెఫ్రాన్